వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ఈరోజు నేను సౌందర్య, నాకు చాలామంది పెట్టే నేమ్స్లో ఐశ్వర్య, సౌందర్య ఇవి చెప్పండి. సో ఈరోజు సౌందర్య SOUD. సో ఈ పేరులో వైబ్రేషన్స్ యూజువల్గా ఇలా లాస్ట్లో యా, సౌందర్య, నవ్య, రమ్య, లావణ్య, సంధ్య ఇలా వచ్చే పేర్లకి ఆఫ్టర్ మ్యారేజ్ కష్టాలు చాలా 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 ఎక్కువ ఉంటాయి. సో మెజారిటీ విల్ బీ హ్యావింగ్ ప్రాబ్లమ్స్, డిస్ప్యూట్స్, క్వారల్స్ అండ్ మెజారిటీ విల్ బీ గోయింగ్ టు డైవర్స్ ఆల్సో. సో సిస్టమ్ 1లో సంఖ్యాబలం ఏంటి? సో 10, 16, 21, 25, 26, 28, 29, 30. ఈ 30 నంబర్ అనేది చాలా మంచి నంబర్, స్టార్ నంబర్ ఇది. ఈ 30వ నంబర్ ఉండడం ఎవరి పేరులో ఉన్నా వాళ్ళు ఎన్ చంద్రబాబు నాయుడు పేరులో ఈ 30 నంబర్, అజీమ్ చంద్ ప్రేమ్జీలో ఈ 30 నంబర్, మన తెలంగాణలో కూడా ఈ 30 నంబర్. నిత్య కళ్యాణం, పచ్చతోరణం. తెలంగాణ అన్నప్పటి నుంచి వానలు బాగా పడుతున్నాయి, పంటలు బాగా పండుతున్నాయి. వాటర్ అయితే నాకు తెలిసి హైదరాబాద్లో షార్టేజ్ లేదు, ఎలాగో అలా మెయింటైన్ అయిపోతాం. ఒక నెలకు పడకపోయినా ఇంకో నెల వానలు దంచి కొడుతుంది. ఈ 30వ నంబర్ తెలంగాణలో ఉండడం వల్ల ఈ 30 నంబర్ ఎవరి పేరులో ఉన్నా వాళ్ళు తొందరగా వెలుగులోకి వస్తారు, డబ్బులు సంపాదిస్తారు. బట్ ఇక్కడ ఇంజన్ ఈ 30 బాగుంది, బట్ ఇక్కడ అచ్చులు అల్లులు మెయిన్. చూడడానికి బాగున్నాం, లోపల అవయవాలు బాగుండాలి, హార్ట్, లివర్, కిడ్నీలు బాగుండాలి. ఇక్కడ ఓవల్స్ తీసుకుంటే ఇవన్నీ ఓవల్సే. 1, 2, 3, 9, 16. సో 16 ఓవల్స్, 14 కాన్సనెంట్స్. సో సినిమా యాక్టర్ సౌందర్య ఈ 30వ నంబర్ వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి బాగా చిన్న వయసులో వచ్చి అందరినీ ఆకట్టుకొని, మా ఇంట్లో అమ్మాయి, మా ఇంట్లో అక్క, మా ఇంట్లో చెల్లి, మా ఇంటి ఆడపడుచు అనిపించుకొని అందరి హృదయాలు గెలుచుకుంది సౌందర్య ఈ 30వ నంబర్ వల్ల. ఈ 16 అంటే 1, 6 కలయిక, 1 సూర్యుడు 6 శుక్రుడు, అన్హ్యాపీ ఎండింగ్. ఈ 16 వచ్చిన త్రిషాకి లేట్ మ్యారేజ్, 42 అయిపోయింది. విక్రమ్ అపరిచిత మా తర్వాత ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు, బాత్రూంలో పడిపోయి ఆల్మోస్ట్ 3 నుంచి 4 ఏళ్ళు మంచం మీదే ఉన్నాడు. మోర్ దెన్ 7 సర్జరీస్ అయ్యాయి ఆయనకి. ఇదే నంబర్లో రాధిక హీరోయిన్. సో రెండు విడాకులైనాయి. సింగర్ రాధికకి 42, 43కే షీ డైడ్ విత్ హెల్త్ ప్రాబ్లమ్స్. బావల సయ్య, మరదల సయ్య మీకు అందరు గుర్తుండదు, పాడింది రాధికాని సింగర్. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ 16లో ఎవరున్నా ప్రమాదము, పడిపోతారు. హెల్త్ వైజ్, వెల్త్ వైజ్. సో రష్యా 15 ముక్కలైంది, ఎయిర్ ఇండియా లాసెస్, రష్యా పీసెస్, ఐడిపిఎల్ క్లోజ్డ్, ఎల్టీటీఈ స్మాష్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ 16 అక్షరాలు కూలిపోయింది, ప్రజారాజ్యం పార్టీ 16 అక్షరాలు బంద్ అయింది, బుడ్డా వెంగళరెడ్డి 16 గాట్ కిల్డ్ బై నక్సలైట్స్, యూపీలో ఐఏఎస్ ఆఫ్ జగన్నాథ పాందా గాట్ కిల్డ్ బై నక్సలైట్స్. 16 అక్షరాలు, 16 లెటర్స్ వచ్చినా, ఓవల్స్ వచ్చినా, కాన్సనెంట్స్ వచ్చినా, టోటల్ వచ్చినా ప్రమాదమే. బాంబు ఎక్కడుంటే ఉంది, పేలడం పక్క. సో సౌందర్యాలో 30వ నంబర్ ఉంది, మంచి నంబరు. 14వ నంబర్ మంచి నంబర్. బట్ ఈ మొత్తం పాలని ఈ 16వ నంబర్ సైనైడ్ విషం చేసేసింది. 5 లీటర్ల పాలల్లో ఒక్క చుక్క సైనైడ్ 16, మొత్తం 5 లీటర్ల పాలు ఖరాబ్ అయిపోయినాయి. ఎవరి పేరు సౌందర్య ఉన్నా దే విల్ హ్యావ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ దే మే లీడ్ టు యాక్సిడెంట్స్ అండ్ ఈవెన్ క్వారల్స్ ఆఫ్టర్ మ్యారేజ్. సో పైథాగరస్ సిస్టంలో సౌందర్యాలో 7, 10, 15, 19, 20, 29, 30, 37. ఈ 37 నంబర్ కూడా మంచి నంబర్. ఈ 3 పెళ్ళో 3 ముళ్ళు, 7 అడుగులు కలయిక, ఏపీజే అబ్దుల్ కలాం, వ్లాడిమిర్ పుటిన్,
కరుణానిధి, వీళ్ళంతా 37 వాళ్ళు. సో మంచి పేరు తెచ్చుకున్నారు. 37లో ఉండడం వల్ల స్టార్స్ అవుతారు, స్టార్స్. బట్ ఇంజన్ తీసుకుంటే 6 3 1 7 8 9 12 18 vowels, 19 consonants. ఈ 18 ఈజ్ నంబర్ ఆఫ్ టెన్షన్స్. ఒకటికి 8 పడదు. సో 18 ఈజ్ నంబర్ ఆఫ్ టెన్షన్స్, యాంగ్జైటీస్, అన్వాంటెడ్ కోరల్స్, లిటిగేషన్స్ అండ్ డైవర్స్. ఈ 19 నంబర్ ఎవరి పేరులో వచ్చిన పైథాగరస్ సిస్టంలో సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్. ఇదే 19 నంబర్ శ్రీహరిలో ఉంది, సావిత్రిలో ఉంది, సిల్క్ స్మితాలో ఉంది, సౌందర్యలో ఉంది. ఈ 19 ఈజ్ అర్లీ డిప్రెషన్, మానసిక ఆందోళన, డిప్రెషన్ అండ్ డెత్ నంబర్. డెత్ మే బీ ఎనీ ఫామ్. సో అందాల నటి సౌందర్య ఇలా మెల్లగా మాడిపోవడానికి కారణం 16 నంబర్, 18 నంబర్ అండ్ 19. సో మీ పేరు సౌందర్య అయితే 100% మీ పేరులో కరెక్షన్ అవసరం. ఎంత తొందరగా ఇలాంటి దోషాలున్న పేరులో లెటర్స్, నేను పేరు మార్చనండి, ఈ పేరులో ఒక్క లెటర్ మారుస్తాను. గివింగ్ యూ 100% ఆఫ్ లక్, హెల్త్, వెల్త్ అండ్ లాంగ్ లైఫ్ స్పాన్. సో మీ పేరు సౌందర్య అయితే లేట్ చేయకండి. స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అపాయింట్మెంట్ 2 టైప్స్. ఒకటి నేరుగా వచ్చి కలవడం. సో ప్రతి బుధవారం, ఆదివారం మణికొండలో అవైలబుల్ ఉంటాను. డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుంటే పర్ పర్సన్ మోర్ దెన్ 30 మినిట్స్ స్పెండ్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పాత పేర్లో నంబర్స్ ఏంటి, మార్చాక ఎలా ఉంటుంది లైఫ్, మీ లక్కీ నంబర్స్ ఏంటి, లక్కీ కలర్స్ ఏంటి, లక్కీ స్టోన్స్ ఏంటి, సంతకం ఎలా ఇవన్నీ క్లియర్గా చెప్తా. కాబట్టి నేరుగా రావడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. నేరుగా రాలేరు, దెన్ యూ కెన్ టేక్ మై ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్. సో కరెక్షన్లో ఎలాంటి మార్పు ఉండదు. నేరుగా వస్తే కొంచెం గైడెన్స్, డౌట్స్ క్లారిఫికేషన్ చాలా క్లియర్గా ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. సో చాలామందికి డౌట్, నా పేరులో కరెక్షన్ అవసరం ఉందా లేదా. సో మీ పేరులో గనక 12వ నంబర్ ఉంటే 100% కరెక్షన్ అవసరం ఉంది. సో 12 వల్ల జీవితం తలకిందులు అవుతుంది. 30 వరకు బాగుండొచ్చు, 40 వరకు బాగుండొచ్చు, 50 వరకు బాగుండొచ్చు, బట్ అన్హ్యాపీ ఎండింగ్ ఇస్ ష్యూర్. 13 హెల్త్ ప్రాబ్లం, బంగారు పట్టుకున్న మట్టి అయిపోతుంది, ఫిజికల్ మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, అర్లీ డెత్. సో ఈ నంబర్లు ఎవరి పేరులో ఉన్న దివ్యభారతి 13, ద గ్రేట్ రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ 13, మన యువ నాయకుడు రాహుల్ గాంధీలో కూడా ఈ నంబరే ఉంది. ఆయన కష్టపడుతున్నాడు, కష్టపడేదానికి ఫలితం ఉండట్లేదు. 16 సడన్ బ్లాస్ట్ నంబర్, 18 నంబర్ డైవర్స్ నంబర్, 19 నంబర్ అర్లీ డెత్ నంబర్, 27 నంబర్ డిప్రెషన్ నంబర్, 31 నంబర్ 13 నంబర్ 31 సేమ్, 33 సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, 36 కష్టం ఎక్కువ ఫలితం తక్కువ. సో ఈ 1 2 3 4 5 6 7 8 9 నంబర్స్, ఈ 9 నంబర్స్ లేకపోతే మీరు ఆల్మోస్ట్ లక్కీనే. ఇంతకన్నా ఇంకొక 2 3 బ్యాడ్ నంబర్స్ ఉంటాయి. ఇది కాకుండా 1 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6 3 ఎఫెక్ట్ ఉండకూడదు. అంటే పేరులో 3 అక్షరాలు వచ్చి సంఖ్యాబలం 6, పేరులో 6 అక్షరాలు వచ్చి సంఖ్యాబలం 1. 1 6 ప్రతి గాంధీలో ఉందండి, ప్రతి బుట్టోలో ఉంది. 6 3 గణేష్ పేరులో, నగేష్ పేరులో, విష్ణు పేరులో, సింధు పేరులో, ఈ 6 3లు. సో పేరులో 1 6 ఉండకూడదు, 6 3 ఉండకూడదు. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి వి మే స్టాప్ దిస్ బై ఆగస్ట్. ఎందుకంటే ఆల్మోస్ట్ 5 ఏళ్లుగా ఆల్మోస్ట్ కొన్ని లక్షల మందికి వాయిస్లు ఇచ్చాం పేరు ఎలా ఉందో. సో మేబీ ఈ ఆగస్ట్ నుంచి ఆపేయాలనుకుంటున్నాం, ఎందుకంటే గొంతులు కూడా అరిగిపోతున్నాయి. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సంతకం ఇంగ్లీష్లో. మీ సమస్యలు ఏది పెట్టకండి. చాలామంది నాకు డైవర్స్ అయిపోయింది, అప్పులు అయిపోయినాను, ఇవన్నీ ఏం పెట్టకండి సార్. జస్ట్ మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్. ఫస్ట్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. సో ఈ హెవీ వాట్సాప్ లోడ్ వల్ల 5 6 ఏళ్ళుగా ఇది ఎక్కువ టైమ్స్
వాట్సాప్ బ్యాన్ అయిపోతూ ఉంది. ఒకవేళ వాట్సాప్ 3 అవర్స్ పైన నాట్ సీన్ అయితే ఈ నంబర్కి నార్మల్ కాల్ చేయొచ్చు. సో వాట్సాప్ పని చేస్తే వాట్సాప్ పెట్టి వదిలేయండి. వాట్సాప్ పెట్టాక మళ్ళీ కాల్ చేసి వాట్సాప్ పెట్టామని చెప్తున్నారు. దయచేసి వాట్సాప్ పెట్టాక కాల్ చేయకండి, జస్ట్ వాట్సాప్ పెట్టి వదిలేయండి. మీకు 24 అవర్స్లో రిప్లై వస్తుంది. సెకండ్ నంబర్ 9966000317 9966000317 9133789199 9133789199 8688068888. ఇది కాకుండా 7777 నెంబర్ కూడా ఉంది స్క్రీన్లో. ఇవి కాకుండా స్క్రీన్లో మీకు ఇంకొక 3 నెంబర్స్ కనబడుతున్నాయి. మీరు ఏ నెంబర్కి వాట్సాప్ పెట్టినా 24 అవర్స్లో రిప్లై వస్తుంది. ఒక వాట్సాప్ నెంబర్కి పెట్టిన ఎంక్వైరీ ఇంకో దానికి మొదలు పెట్టకండి. అంతమంది మీ డీటెయిల్స్, మీ జాతకాలు చూడకూడదు. అండ్ చిన్న పిల్లలు చాలామంది పేర్లు పెట్టేస్తున్నారు. పోయిన వారం పుట్టాడు, నెల అయింది, 2 నెలలు అయింది, ఈ పేరు అనుకుంటున్నాం. ఈ పేరు బాగాలేదంటే మళ్ళీ వేరంటే ఇంకొక పేరు. నేను ఒక ఆమె పెట్టిన పేర్లు బాగాలేదమ్మా, డెత్ నెంబర్ ఉందమ్మా అంటే ఇంకొక పేరు. సో చిన్నపిల్లలు వైట్ పేపర్ లాంటి వాళ్ళు. మనం 100 ఏళ్ళ ఆయుష్ రాసుకోవచ్చండి. సో చిన్నపిల్లలు మన ఇంతకుముందు అయితే మా తాత మా అవ్వ వాళ్ళ కాలం అయితే 8 మంది 10 మంది 12 మంది పుట్టేవాళ్ళు. ఇప్పుడు మాకైతే ఇద్దరే. 100% మ్యాక్సిమం ఒకరు, మ్యాక్సిమం ఇద్దరు పైన ఎవరు కనట్లేదు. ఎంతో కష్టపడి ఒక బిడ్డనో 2 బిడ్డలు కనుక్కుంటున్నాం. ఇది ఫీజు కట్టి మీరు ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నన్నే పేర్లు అడిగితే నేను రీసెర్చ్ చేసి ఆ బిడ్డ పుట్టుక ప్రకారం ఎన్ని అక్షరాలు ఉండాలి, సంఖ్యాబలం ఎలా ఉండాలి. గత 34 ఏళ్ళుగా చేస్తున్న పనే. నేను పెట్టించిన పేర్లు చిన్నప్పుడు పెట్టి మీరు అందరూ గొప్ప ఆఫీసర్లు అయి ఉన్నారు. మీ పిల్లలకి మీరు ఒకసారి ఫీజు కడితే వాళ్ళు, ఎందుకంటే మనం బర్త్డేస్కి కొన్ని లక్షలు ఖర్చు పెడతాం, స్కూల్స్లో కొన్ని లక్షలు ఖర్చు పెట్టి డొనేషన్లు కడతాం. చిన్న ఫీజు కట్టి చిన్నపిల్లల పేరు పెట్టుకోలేమా? ఆటో డ్రైవర్లు, కూలీ చేసేవాళ్ళు కూడా డిస్కౌంట్ అడగట్లేదండి. జాతకాలు మేము డిస్కౌంట్ అడగం సార్, ఫీజు చెప్పండి కడతామంటున్నారు. సో చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. పేర్లు నేనే సజెస్ట్ చేస్తాను. అవి నచ్చకపోతే మళ్ళా 10 పేర్లు పెడతాను. మీకు నచ్చే వరకు పేర్లు ఇస్తుంటాను. సో న్యూబార్న్ బేబీస్కి కనీసం దయచేసి ఈ వీడియో చూసాకన్నా, ఎందుకంటే చాలామంది రోజుకు ఒక 40 to 50 మెంబర్స్ తగులుకుంటూ వదలట్లేదు. ఈ పేరు పెడతా, ఈ పేరులా ఉంది, ఈ పేరులా ఉంది. సో అది చెప్పకూడదండి, అది వాళ్ళ దోషాలు అవుతాయి. అండ్ భార్యాభర్తల మధ్యలో కొట్లాట్లు ఉంటున్నా, వ్యాపారంలో నష్టాలు వస్తున్నా ఖచ్చితంగా నా అపాయింట్మెంట్ తీసుకోండి. చిన్నపిల్లలు మాటలు వినకపోయినా, మొండిగా తయారవుతున్నా, తరచూ దెబ్బలు తగులుతున్నా, ఏం చేసినా కలిసి రాకపోయినా పవర్ ఆఫ్ న్యూమరాలజీ పవర్తో మనం 41 లక్షల మంది కరెక్షన్లు ఇచ్చామండి. 2003లో పోయి మనం డైరెక్ట్ శ్రీనివాస్ రెడ్డికి, తర్వాత అదిరిదయ చంద్రం, టాటా బిర్లా, యమగోళ మళ్ళా మొదలైంది, చంద్రప్రదేశ్ బొమ్మన సిస్టర్స్, డమ్మూర్కం వరకు ఆయన యాత్ర. 2006లో బోయపాటి శ్రీను గారికి, సో అతిలి గారికి, మురుగదాస్ గారికి, డైరెక్టర్ టి సంతోష్ గారికి, డైరెక్టర్ శ్రీవాస్ గారికి, సో డ్యాన్స్ మాస్టర్లు అయితే చాలామంది, సింగర్స్ అయితే ఉషాకి, దీపు గారికి చాలామంది. సో నేను ఎందుకు చెప్తానంటే ఇన్స్పిరేషన్ కోసం. నా ప్రతి క్లయింట్ నాకు వజ్రంతో సమానమే. నేను వజ్రాన్ని సానబెట్టేవాడిని. జాతకంలో ఉండే జరగాలంటే పేరులో బలం అవసరం అండి. ఈ నిజాన్ని గ్రహించండి. నేను పవిత్రమైన వైద్య వృత్తిని వదిలేసి నేను ఎంబీబీఎస్ చదువుకొని 94, 99 ఈ ఫీల్డ్లో రావడానికి, ఈ ఫీల్డ్లో ఈ సబ్జెక్ట్లో ఉన్న పవర్, మనీ ఐ కెన్ ఎర్న్ ఎనీవేర్. నేను, నా భార్య కూడా డాక్టరే. ఇంత కష్టపడి గొంతుంచుకోవాల్సిన అవసరం లేదు. సో పేరులో అక్షరం మార్పు మీకు 100% ఇస్తుంది గెలుపు. సో మీరు బాగుండాలనుకుంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి. 4 నంబర్స్ కాల్స్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో చూశారు కదండి వీడియో. సో న్యూమరాలజీలో సో ఆల్ ఓవర్ ఇండియాలోనే నెహ్రూ గారు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట ఇక్కడికి. దాని తర్వాత ఆయన వారసత్వం కిరణ్ నెహ్రూ గారు, ఆయన కుమారుడు కిరణ్ నెహ్రూ గారు దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇవాళ ఇండియాలో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్స్ ఏది ఉన్నా సరే క్లియర్ చేసుకొని చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కార్పొరేట్
బిజినెస్ లోగోస్ కానివ్వండి, లేదంటే వాటికి సంబంధించినటువంటి నంబర్స్ కానివ్వండి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు మాత్రమే ఇస్తూ ఉంటారు. మీరు గనక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ఎవ్రీ సండే పర్సనల్ అపాయింట్మెంట్, అది కూడా 1-to-1 అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. జనరల్ ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది, బట్ ఎవ్రీ సండే మాత్రం మీరు ఫిజికల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు, కాల్ చేయొచ్చు. అయితే ఇందులో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఆ కాంటాక్ట్ నెంబర్స్ కూడా 3 నెంబర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటిది 9133789199. సో అదొక కాంటాక్ట్ నెంబర్ అయితే, సెకండ్ది 9966000317, ఇదొక కాంటాక్ట్ నెంబర్. అండ్ థర్డ్ కాంటాక్ట్ నెంబర్ 8688068888. సో ఈ 3 కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఫిజికల్ మీటింగ్ కావాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా, అండ్ దాంతోపాటు ఆన్లైన్లో కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.